గుర్తొచ్చానా? 2 ఏళ్ల క్రితం అమాయకంగా నీ దగ్గరికి వస్తే డబ్బు మొహాన్ని కొట్టి ఎగతాళి చేసి బయటికి పంపించేశావు చందు. ఈ రోజు దుర్గాప్రసాద్ గారిని దెబ్బతీయడానికి నువ్వు పంపించిన రౌడీల్ని చితక్కొట్టింది. లంచాలిచ్చి నువ్వు కొన్న సైట్ లో అమ్మవారి విగ్రహాన్ని పెట్టి రాత్రికి రాత్రి నీకు 50 కోట్ల నష్టం కలిగించింది. నేనేంటో నీకు అర్థం కావడానికి ఇది సరిపోద్దనుకుంటాను. తప్పు చేస్తున్నావు. నా సంగతి తెలియక తప్పు చేస్తున్నావు. నా కోపం నువ్వు తట్టుకోలేవు. నా అనుభవం ముందు నువ్వు ఆగలేవు. జీవితం మీద ఆశ ఉంటే ఊరికెళ్ళిపో. నువ్వంటే భయపడేవాడికి చెప్పు. నాతో పెట్టుకోవద్దు చందు. దమ్ముంటే నాతోనే పెట్టుకో. నువ్వు చిన్న పిల్లోడివిరా. నువ్వు మగాడి కాదని చెప్పు. ఎన్ను పోసిరిగిపోద్ది ఆగక్కడ. నీ అరుపులకి భయపడటానికి నీ కింద పనోడిని కాదు. చందు, కృష్ణలంక చందు, మిరపకాయ్ కొరక్కో. చెడ్డోడికి కోపం వస్తే ఏం చేస్తాడో అందరికీ తెలుసు, కానీ మంచోడికి కోపం వస్తే ఏం జరుగుతుందో నీకు తెలియదు. చెప్తా విను. ఈ సిటీలోనే ఉంటా, నీ కళ్ళ ముందే పెరుగుతా. నేను కృష్ణలంకకి తీసుకెళ్తా. రాను. వస్తావు. రాను. రప్పిస్తా. షాబాష్. ఇది నా ఛాలెంజ్ అంటే. సవాలిసిరే మగాడన్నా ఆటన్నా ఛాలెంజ్ అన్నా నాకిష్టం. ఆట ఇప్పుడు మొదలైంది. ఆట నువ్వు మొదలు పెట్టావు, ముగింపు నేనిస్తా. వస్తా. వెంకట్రత్నం మాయ్యా. హలో బెంచబ్బాయ్. ఏంటి నన్నే? నీ పేరు నాకు తెలీదు. చందు. అయితే నువ్వు మీ ఊరు వెళ్ళిపోతావు అన్నమాట. ఉన్నమాటే. వెళ్ళిపో, కానీ వెళ్లే ముందు మాట చెప్తాను. ఓ స్టేడియంలో రన్నింగ్ రేస్ జరుగుతోంది. 6 రన్నర్స్ పరిగెడుతున్నారు. అది చూడ్డానికి వచ్చినప్పుడు పక్కవాడిని ఎవరు గెలుస్తారు అని అడిగాడు. వాడు అందరికన్నా ముందెళ్లేవాడు గెలుస్తాడని చెప్పాడు. అది తెలిసినప్పుడు ఆ మిగతా 5 పరిగెట్టడం దేనికి అని అడిగాడు మొదటివాడు. ఓరి నా వెర్రి ఎంగలప్ప, అది రేసరా. జీవితం కూడా రేస్ లాంటిదే బెంచబ్బాయ్. ఆట చివరిదాకా ఆడి ఓడినవాడు గెలిచినవాడితో సమానం. కానీ ఓడిపోతా ఉన్న భయంతో ఆటను మధ్యలో ఆపేసేవాడు పిరికివాడు. వాడి జీవితంలో గెలవలేడు. నువ్వు పిరికివాడివి కాదని నమ్మే నీ మేడం. ఆడతానమ్మా, జీవితంతో ఆడతాను. గెలిచేదాకా ఆడతాను. ఆడతాను. పెరగంట అయింది. అమ్మా ఆగిందా? గుండె జారి కడుపులో పడ్డట్టు అయింది. అర్జెంట్ గా దిగలేదనుకో మళ్ళీ బయలుదేరిపోతే. అమ్మో బతుకుంటే పడ్డ. అయ్య బాబాయ్ ఏంట్రీ ఫుల్ ఆగినట్టుంది నాయన. అమ్మో అమ్మా సరే. ఇందులో నా తప్పేం లేదండి. అది ఎక్కడం వల్ల కళ్ళు తిరిగి నేను మీ మీద పడ్డానంతే. కంట్రీ బ్రూట్. అమ్మాయిలు కనిపిస్తే చాలు మీద పడిపోవటం, సారీ చెప్పటం. సారీ చెప్పడానికి మీద లేదండి. నువ్వు పెద్ద సినిమా హీరోయిన్ అని నీ కోసం క్యూ కట్టారు ఇక్కడ. యూ షట్ అప్. ప్యాంట్ జిప్ పెట్టుకోవడం తెలీదు. నువ్వు కూడా చెప్పేవాడివే. చూసావా? డర్టీ ఫెలోస్. తిన్నది అరక్క బయట బేవర్స్ లా తిరుగుతారు. చదువా పాడా? ఏమిటి రెచ్చిపోతున్నావు? 5 బీకాంలు ఇక్కడ. ఇప్పుడు ఆ విషయం ఎందుకులే. ఇడి ఫెయిల్. అబ్బా ఆడేదో పొరపాటును గుర్తేనే ఎలా ఉంది, కావాలని గుర్తు ఎలా ఉంటుందో తెలుసా? చూపించమంటావా? నేను రెడీ. ఏంటి చూస్తున్నావు? ఎవరి మేడం చందు? ఆ మేడం లేకపోతే నేను ఇక్కడ ఉండేవాడినే కాదు. జీవితంలో గెలవాలనుకునేవాడు ఓటమి గురించి ఆలోచించకూడదని చెప్పి నన్ను ఇన్స్పైర్ చేసిన ఆవిడ. ఆవిడ్ని నాకు పరిచయం చేయొచ్చుగా. నాకు పరిచయంగా చేస్తానులే. నాకేంగా కనపడలేదు, వెతుకుతున్నాను. ఏంటి ఆవిడంటే అంత అభిమానమా? అంతకంటే ఎక్కువే. అంటే లవ్వా? అవసరం నీకు? అన్నీ కావాలి దీన్ని.
హలో 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 ఎవరు? నేను. నన్నే మర్చిపోయావా బెంచుపై? అచ్చి బాబాయ్, మిమ్మల్ని మర్చిపోవటమా? మీరు రాసిన లెటర్ ఫ్రేమ్ కట్టించి ఎప్పుడు నా కళ్ళ ముందే ఉండాలని ఇదిగో నా ఆఫీస్ లో పెట్టుకున్నాను. చా సరే, ఎలా ఉన్నావు? అస్సలు బాగలేదు మేడం. ఏమైంది? నిద్ర పట్టట్లేదు మేడం. డాక్టర్ కి చూపించుకో. నేను మిమ్మల్ని ఒకసారి చూడొచ్చా మేడం? నన్ను చాలా అందంగా ఊహించేసుకున్నావేమో. నేనంతగా బాగోను. అందం అనేది మనసుకు ఉండాలి మేడం, మనిషికి కాదు. మీరు ఎలా ఉన్నా నాకు పర్వాలేదు. నేను మిమ్మల్ని చూడాలి, కలవాలి, అంతే. తప్పదా? తప్పదంతే. సరే చెప్పండి, ఎక్కడ రమ్మంటారు? చిక్ కింగ్. బయలుదేరుతున్నాను. 5 minutes అక్కడ ఉంటాను. హలో, ఆ, ఇవాళ కాదు. మరి రేపు. రేపా? పోనీ ఎల్లుండి వద్దు, రేపే బెటర్. రేపే కలుద్దాం. 3 o'clock, టేబుల్ నెంబర్ 6. బాయ్. మేడం 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 మేడం, మీ నంబర్ మేడం, మీ నంబర్. పిలిచారా సార్? గుడ్ న్యూస్ మహాలక్ష్మి, గుడ్ న్యూస్. ఏంటి సార్, కొత్త ప్రాజెక్ట్ ఏదైనా ఓకే అయిందా కాదు, సార్? నమ్మలేకపోతున్నాను. ఇందాకే మన మేడం గురించి మాట్లాడుకున్నాం. ఆవిడే ఫోన్ చేసి కలవమని చెప్పింది. ఏంటో విచిత్రం. కంగ్రాచులేషన్స్. పదండి వెళ్దాం. ఓయ్ పాపా, ఏటా కంగారు? ఎక్కడికి? మేడం రమ్మంది కదా. మేడం రమ్మంది నన్ను, నిన్ను కాదు. అయినా మా ఇద్దరి మధ్య నువ్వేంటి? ఇక నీకు చాలా పనులు ఉన్నాయి, అవి చూసుకో. మరీ క్రమశిక్షణ లేకుండా పోతుంది. ఎలా? ఓయ్ మహాలక్ష్మి. ఎస్ సార్. రేపు మేడం దగ్గరికి వెళ్తున్నాను. ఏం తీసుకెళ్తే బాగుంటుంది? నాకు రెడ్ రోజెస్ అంటే ఇష్టం. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అయినా నేను అడిగింది నీ ఇష్టం గురించి కాదు, నా ఇష్టం గురించి. జనరల్ గా అమ్మాయిలకి రోజెస్ అంటే ఇష్టం. రెడ్ రోజెస్, రెడ్ రోజెస్, రెడ్ రోజెస్. వెళ్ళే వెళ్ళి పని చూడు. చేసుకోండి. హలో నానా, ఎంతసేపు అయిందారా? నీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నా. వెంకటరత్నం మామయ్యని కలిసావా? ఎలా ఉన్నాడు? నన్ను అడిగాడా? మీ అమ్మ చేసి నర్సులు తిన్నాడా? ఏమన్నాడు? వెంకటరత్నం రుణం తీరిపోయింది. ఎలా ఉన్నాడురా? చెప్పరా, వాడు ఎలా ఉన్నాడు? చాలా మారిపోయాడు నానా. మారిపోడా మరి? ఒకటా రెండా? నాకిచ్చిన మాట కోసం ఈ ఊరు వదిలి 20 ఏళ్లయింది. ఏళ్ళు. ఆ రాముడు కూడా తండ్రికిచ్చిన మాట కోసం 14 ఏళ్లే అరణ్యవాసం చేశాడు. కానీ నాతో స్నేహం తప్ప ఏ బంధం లేని వాడు నాకిచ్చిన మాట కోసం 20 ఏళ్లుగా అజ్ఞాతవాసం చేస్తున్నాడురా. ఈ రోజుల్లో సొంతూళ్లోనే బతకటం కష్టంగా ఉంటే ఎవరూ తెలియని ఆ పట్నంలో ఇన్నేళ్లుగా వాడెన్ని కష్టాలు పడుతున్నాడో. నానా, అసలు ఇక్కడ ఏం జరిగిందో నన్ను చెప్పిస్తావా? నువ్వేంట్రా వాడి గురించి నాకు చెప్పేది? నిన్ను చూడగానే గట్టిగా కౌగిలించుకునుంటాడు. ఊరు గురించి అన్ని విషయాలు అడిగి తెలుసుకునుంటాడు. నా గురించి పదే పదే అడుగుంటాడు. అసలు నిన్ను చూడగానే ఆపుకోలేక ఏడ్చేసుంటాడు. అంతేనా? వాడి గురించి నాకు తెలుసురా. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అంత మంచి స్నేహితుడు దొరికాడు. ఇంతకీ వాడెళ్ళిన పని ఎంతవరకు వచ్చిందో చెప్పాడా, లేక మామాళ్ళ పలకరింపులతోనే సరిపోయిందా? రేయ్, వాడికో విషయం చెప్పు. ఎప్పటికైనా వాడి ఊరికి బ్రిడ్జితో తిరిగొస్తాడనే నమ్మకంతోనే ఈ గుండె ఇంకా కొట్టుకుంటుంది. అది జరగదని తెలిస్తే ఆగిపోతుందని చెప్పరా. నానా, చెప్తాను. చెప్తావా? చెప్పాల్సింది మాయకు కాదు, నీకు. తొందరలోనే మన ఊరికి బ్రిడ్జ్ వచ్చేస్తుందని చెప్పన్నాడు మాయ. ఏమన్నా? బ్రిడ్జి త్వరలోనే వచ్చేస్తుందా? అవును నాన్న, మాయ పనిలోనే ఉన్నాడు. ఊరి కోసం తను చేయాల్సిన పనులు చేసిన తర్వాత నీతో మాట్లాడతాడంట. సంవత్సరం లోపే మన ఊరికి బ్రిడ్జ్ వచ్చేస్తుందని. అప్పటిదాకా నన్ను తనతో పాటు ఉండమని చెప్పాడు. అంత చల్లని వార్త ఇంత ఆలస్యంగా చెప్తావేంట్రా? నువ్వు చెప్పనిస్తే కాదు నాన్న. చాలురా, నువ్వు ఇంకేం చెప్పక్కర్లేదు. అక్కడే ఉండి మామయ్య ఏం చెప్తే అది చెయ్యి, సరేనా? నేను వెంటనే ఈ విషయం ఊళ్ళో అందరికీ చెప్పాలి. ఉంటాన్రా. నీ స్నేహాన్ని, నీ నమ్మకాన్ని డబ్బుతో వెలుకట్టేవాడి గురించి ఏం చెప్పంటావు నాన్న?
నువ్వు చేసిన సహాయం మర్చిపోయి ఎవరి వల్ల జరిగిన పొరపాటుని అడ్డు పెట్టుకున్న వాడికి నీ ఎదురు చూపు గురించి ఏం చెప్పమంటావు నాన్న? చెప్తాను నాన్న. వెంకటరత్నం మాయకన్నీ అర్థం ఎలా చెప్తాను.